హాయ్ ఎవ్రీవన్, మిల్ మేకర్ పకోడీ కోసం వేడి నీళ్ళు పెట్టుకొని మిల్ మేకర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి తీసేసి వీటిని చల్ల నీళ్ళలో వేసుకొని గట్టిగా పిసికి పక్కన పెట్టుకోవాలి. సో దీంట్లోకి ఒక స్పూన్ పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, హాఫ్ చెక్క లెమన్ వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. తర్వాత 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసి గరం మసాలా హాఫ్ స్పూన్ వేసి ఇది కూడా కలపాలండి. ఒకవేళ కలవకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసైనా మంచిగా కలుపుకోవాలి. సో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మిల్ మేకర్ వేసి మంచిగా బ్రౌన్ వచ్చే వరకు బ్రౌన్ షేడ్ రావాలండి, మంచిగా కలుపుతూ వేపుకోవాలి. సో పిల్లలకి సాయంత్రం ఇంటికి వచ్చేవరకు చాలా మంచి స్నాక్ అండి, ఇది త్వరగా కూడా అయిపోతుంది. సో ఇలా నేను ఒక 3 వాయిలు వేసానండి, మన మిల్ మేకర్ పకోడీ రెడీ అవుతుంది. తర్వాత పచ్చిమిర్చి చీలికలు అంటే మధ్యలోకి చీల్చి వేపుకున్నానండి. కరివేపాకు కూడా వేపుకున్నాను. మా పిల్లలకి ఇలా కరివేపాకు ఫ్రై చేసి వేయడం అంటే చాలా ఇష్టం. పచ్చిమిర్చి కూడా తింటారండి మా పిల్లలు. మంచికి ఆనియన్ కట్ చేసి పెట్టాను. తర్వాత లెమన్ మంచిగా పిండి ఇస్తే తిన్నారండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.